నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని కేపీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడీబటా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ, సిఐ ప్రతాప్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఇతర ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ బడీబటా కార్యక్రమం కోసం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన, విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన అన్నారు. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో విజయం సాధించారని ఆయన చెప్పారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్యకు మార్గం సుగమం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఉపాధ్యాయులతో కలిసి ప్రతి ఇంటికి చేరుకుంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలు జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈరోజు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జయశంకర్ బడీబాటా ప్రోగ్రాం మనం స్టార్ట్ చేశారు. మార్నింగ్ ర్యాలీ ద్వారా, దాని తర్వాత 11 o'clock 11:30 వరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ వనపర్తిలోన దీని గురించి, మన బడీబాటా గురించి ఆల్ ఎంయూఎస్కి, ఆల్ హెడ్ మాస్టర్స్ అండ్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. బడీబాటా ప్రోగ్రాంలోన ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్క విలేజ్లోన, ప్రతి ఒక్క ఇంటికి తిరిగి అడ్మిషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మెగా పీటీఎం నిర్వహిస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేదేమంటే, ప్రభుత్వ పాఠశాల లోపల పుస్తకాలు కానీ, లేకపోతే యూనిఫాము, తర్వాత మధ్యాహ్న భోజనము, తర్వాత బ్రేక్ఫాస్టు, ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వము అందజేస్తుంది ఉచితంగా. మీరు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలో కాకుండా తప్పనిసరిగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లోపల నిష్ణాతులైనటువంటి అనుభవం గల ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ మీ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించగలరు. ధన్యవాదాలు. నా పేరు ఉమాదేవి. నేను పిఎంసి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో హెడ్ మిస్ట్రెస్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. జూన్ 19th వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో ఉండేటటువంటి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధంగా రప్పించుకోవాలి అనేది ఇందులో మెయిన్గా మా ఉద్దేశము. ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి, తర్వాత మనకు పిల్లలకు ఏవేవైతే ఇక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నామో వాటన్నింటి గురించి తెలియజేయడమే కాకుండా, ఈ విద్యా సంవత్సరంలో మంచి రిజల్ట్స్ మన జిల్లాలో రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ని అంతా కూడా మేము తల్లిదండ్రులకు తెలియచేసి వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలలపైన నమ్మకం కలిగించే విధంగా మేము జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయునులందరము కూడా గ్రూపులుగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని మేమంతా కూడా వనపర్తికి సమీపంలో ఉండేటటువంటి గ్రామాలలోనూ, వనపర్తిలో ఉండేటటువంటి ప్రతి వార్డును కూడా కవర్ చేసి ఈ సంవత్సరము ఒక 4 అంకెల అంటే 1000, అంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర 905 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈసారి ఒక 1000 మంది విద్యార్థినులు ఆ సంఖ్య పెంచుకునే విధంగా మేమంతా కూడా కృషి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
మిత్రులారా, అందరికీ నమస్కారాలు. జై భీమ్. నా పేరు గంధం నాగరాజ్, వనపర్తి జిల్లా సామాజిక కార్యకర్తను. ఈరోజు జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్న విద్యా మేధావులందరికీ, వనపర్తి డిఓ గారు అబ్దుల్ గనిసార్ గారికి, గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉమాదేవి మేడం గారికి, బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శివాజీ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, మహానంది గారికి, ఇంకా మిగతా పెద్దల పేరు తెలియదు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ గవర్నమెంటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ చేరాలని, మంచి వసతులు ఉన్నాయి, ఎక్కడైతే పాఠశాలలో వసతులు లేవో అవి మెరుగుపరచాలని ఈ సెలవు రోజుల్లోనే మెరుగుపరిచి స్కూల్ ప్రారంభమయ్యే వరకు టాయిలెట్స్ కానీ మిగతా స్కూల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం లేకుండా చూడాలని మనవి చేస్తూ, మరి ప్రైవేట్ స్కూల్లో ₹1000 ఖర్చు చేయకుండా పేదవాళ్ళు మరి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి శాస్త్రవేత్తలు కావాలనేటట్లుగా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అయ్యేటట్లు చదివించాలని, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే గొప్పగా అయ్యారు. అబ్దుల్ కలాం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇలా మహానుభావులు ఎంతోమంది ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే గొప్పగా అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యను ముందుకు తీసుకుపోవాలని, మన వనపర్తిని తెలంగాణలో మంచి స్థానంలో నిలబెట్టే విధంగా బాల కార్మికులు లేనట్టు వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి మనవి చేస్తూ, అందరం బడిబాట కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు.